గుడివాడ అమర్నాథ్ మంత్రి, ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో 2019లో మంచి పట్టు సాధించారు, గెలిచాడు, యువకుడు, మంచి యాక్టివ్గా ఉండే వ్యక్తి. కానీ ఆయన ఈసారి గాజువాకు వచ్చాడు. సో ఇక్కడ చాలామంది మాట్లాడేది ఏంటంటే గుడివాడ అమర్నాథ్ సామాజిక పరంగా మంచి ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ మీద ఈయన మాట్లాడే మాటలు, ఆయన విమర్శిస్తున్నవన్నీ కూడా ఆయనకి ఇబ్బందికరంగా ఇప్పుడు ఓట్ బ్యాంక్ మీద చూపించే అవకాశం ఉంది అని. ఎందుకంటే గాజువాక నుంచి 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం. సో వాళ్ళందరికీ ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి ఉంది. అంటే వీళ్ళు అబ్జర్వ్ చేసిన అంశాలు ఇందులో. పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చినట్టు తిడతారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈయన మీద పగ తీర్చుకోవడానికి ఈ టైంలో ఓటుతోటి ఆయన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా వస్తున్న వాయిస్. అది మనం కన్ఫామ్గా అయితే చెప్పలేం. మంచి సామాజిక వర్గం, మంచి ఓట్ బ్యాంక్ ఉన్నది, అదే ప్రాంతంలో ఈయన సొంత నివాసం ఉంది, అందరికీ సుపరిచితులు. గుడివాడ గురునాథరావు గారి దగ్గర నుంచి కూడా గాజువాక మీద మంచి పట్టున్న ప్రాంతం వీళ్ళకి. అంత ఈజీ ఏం కాదు. కానీ కొన్ని ఈక్వేషన్స్, ఎందుకంటే పల్లా శ్రీనివాసు అక్కడ ఉన్న ప్రత్యర్థి. పల్లా శ్రీనివాసు సౌమ్యుడు, మంచివాడు, గతంలో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఓడిపోయాడు, పెద్దగా వివాదాలకు అట్లకి వెళ్ళే వ్యక్తి కాదు. సో తన సామాజిక పరంగా తన ఓట్ బ్యాంక్ తనకు ఉంది. దీనికి కాపు ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఓటు శాతం అక్కడ ఉంది. కాపు ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయితే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా యాడ్ అయితే అమర్నాథ్కి ఇబ్బందికర పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉంటుందని. మరి అమర్నాథ్ ఈసారి గట్టెక్కుతారా లేదా అన్నది చూడాలి. ఆ ప్రముఖుల పేరులో రైస్ సర్వే నిర్వహించిన దాంట్లో ఈయన పేరు కూడా ఉంది. ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు భీమిలి. ముత్తంశెట్టి శ్రీనివాస్ గారిది కూడా, ముత్తంశెట్టి శ్రీనివాసు అపజయం అంటే తెలియని లీడర్. ఈయన మంచి స్పీడ్ ఉన్న నాయకుడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విజయం సాధిస్తారు, ఈయన ఓడిపోలేదు అన్నది. కానీ లాస్ట్ మినిట్లో గంటానే అక్కడ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, బరిలోకి దింపింది. అది కొద్దిగా టఫ్ ఫైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫైట్ అయితే గట్టి ఫైట్ అవుతుంది. కానీ ఆశాభావం ఏంటంటే ముత్తంశెట్టి గారు ఖచ్చితంగా గెలిచే తీరుతారు అన్నది వాళ్ళ హోపు. ఎందుకు ఆ రకంగా అంటే 2 సార్లు ఆయన అక్కడ విజయాన్ని సాధించాడు. ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన భీముల నుంచి గెలిచారు, 2019లో గెలిచారు, మంత్రి అయ్యారు. ఆ నియోజకవర్గం మీద పూర్తి స్థాయి పట్టు సాధించాడు ఆయన 2 సార్లు. అంటే సుమారు 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ప్రజలతోటి మమేకం అవుతారు. వాళ్ళందరికీ కూడా సుపరిచితులు. అందులోనే అవంతి కాలేజెస్ అన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ గంట కూడా గట్టికలే. గంటను కూడా అంత ఈజీగా తీసి పడిలేని పరిస్థితి. ఆయన కూడా అంత సక్సెసే. కానీ ఆయన పోటీ చేసిన ఏ స్థానంలోనూ మరొక ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయడం లేదు. ఇదే ఫస్ట్ టైం. భీమిల్లో ఆయన 2వసారి బరిలో ఉంటున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడా కూడా ఆ రకంగా పోటీ చేయలేదు. మరి ఇక్కడ తీర్పు ఏ రకంగా ఉండబోతుంది? అందులో లాస్ట్ మినిట్లో వచ్చారు, ఆయన ఎలక్షన్ స్పీడప్ చేయలేకపోయారు అని చెప్పి వస్తున్న టాకు. మరి ఈ నేపథ్యంలో భీముల నియోజకవర్గంలో ముత్తంశెట్టి గట్టెక్కుతారా? ఇది కూడా చాలా ఉత్కంఠగా విశాఖ రాజకీయాల్లో ఫోకస్ అంతా దీని మీద ఎక్కువ ఉంది. ఇక చెల్లబోయిన వేణుగోపాల్ రాజమండ్రి రూరల్ నుంచి. రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చి చౌదరి గారి మీద ఈయన స్థానం మారారు. ఈయనకి ఈసారి వ్యతిరేకత ఉంది. మంత్రి ఈయనకి వ్యతిరేకత ఉంది. ఈసారి కష్టం. ఈయన గట్టెక్కుతారా? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అంటే కొంతమంది మంత్రులకి ఈసారి వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయన్నది ఈ సర్వేలో సారాంశం. అందులో ఈయన ఒకరు ఉన్నారు అన్నది. ఒకటి స్థానం మారడం, అక్కడ పెద్దగా పట్టు లేకపోవడం. ఇప్పటికే అక్కడ పాతుకుపోయిన గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆయన రికార్డు స్థాయిలో సక్సెస్. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నారు. సో ఆయన వైపు మొగ్గు చూపించే ఛాన్స్ ఉంది. మరి ఈయన గట్టెక్కుతారా అన్నది సస్పెన్స్గా సాగుతున్న అంశం. మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీ. ఇప్పుడు ఆయన రాజమండ్రి